ఏపీలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రకాశం జిల్లా వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పొగాకు రైతులను ప్రత్యేకంగా ఆదుకున్నామన్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు వైవి సుబ్బారెడ్డి. 150 మిలియన్ కేజెస్ 150 మిలియన్ కేజెస్ పండే పరిస్థితి, పంట పండితే ఈరోజు పొగాకు పండే ఈ 4-5 జిల్లాల్లో కేవలం 1 మిలియన్ కూడా ఈరోజు పొగాకు బోర్డు ద్వారా వివిధ కంపెనీలు కొనలేని పరిస్థితి. నాట్ ఈవెన్ 10% కూడా కొనలేని పరిస్థితి ఉంది. కేవలం 1 మిలియన్ మాత్రం కొన్నారు. అది కూడా సుమారుగా లాస్ట్ ఇయర్ 360 రూపాయలు ఉంటే కేజీ, ఈరోజు కేవలం 250 రూపాయలు 260 రూపాయలకు మాత్రమే కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన ఏ విధంగా నిలబడతారన్న దానికి గత 5 సంవత్సరాల్లో పొగాకు రైతులు ఇబ్బందులు పాలైన సంవత్సరం 2021-22లో ప్రభుత్వమే ఇంటర్వెన్ అయ్యి పొగాకు రైతుల నుంచి పొగాకు కొని మళ్ళా గిట్టుబాటు ధర వచ్చినాక మళ్ళా రైతులకు నష్టం లేకుండా చేసి అది బయట మార్కెట్లో అమ్మి త్రూ మార్క్ఫెడ్ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయటం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అది ఒక మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఆ కార్యక్రమం జరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకైతే ఒక్క పొగాకు రైతులే కాదు, ఏ రైతులకు కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు.